हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। చాలా చిన్నగా నల్లగా ఉండే ఈ ఆవాలను మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఈ ఆవాలను పొడిగా తయారు చేసుకుని ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం ఆవాలను రోజు వంటల్లో తాలింపుల్లో వేస్తూ ఉంటాం. అలాగే కొన్ని పులుపు వంటల్లో ఖచ్చితంగా ఆవాల పొడిని వేస్తూ ఉంటాం. అప్పుడు వంటకు రుచి రావటమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు మనం వీటిని ఆవాలను ఒక పాన్లో వేసుకుని పొయ్యి మీద పెట్టి చిటపట్లాడే వరకు వేగించి పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఒక పావు స్పూన్ మోతాదులో ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి ముందు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పొయ్యి మీద పెట్టాం కదా, వేగించాలి. ఆవాల పొడి మార్కెట్లో దొరుకుతుంది, కానీ మనం ఇంటిలో తయారు చేసుకున్న పొడి ఘాటుగా ఉంటుంది. అలాగే ఎటువంటి కెమికల్స్ కలవకుండా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇంట్లో తయారు చేసుకోవడానికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆవాల పొడిలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా మెలటోనిన్ అనే ఒక ప్రత్యేక ఏజెంట్ ఉంటుంది. చూసారుగా, చిటపట్లాడుతూనే ఇలా చిటపట్లాడే వరకు వేగించి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. క్యాన్సర్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఆవాల పొడిలో మినరల్స్ అంటే ఐరన్, జింక్, ఫాస్ఫరస్, కాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు ఈ పొడిని తీసుకోవడం వలన ఖనిజ లోపాలు ఏమీ లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు వృద్ధి జరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. ఈ పొడి తిన్నప్పుడు మనకు శరీరం లోపల వేడి ఉత్పత్తి అవుతుంది. నాడీ సమస్యలతో బాధపడే వారికి ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది. నరాల మీద ఒత్తిడి వంటి తగ్గి ఆందోళన కూడా లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. శ్వాసకోశ రద్దీ, ఆస్తమా ఉన్నవారికి ముఖ్యంగా ఈ పొడి చాలా బాగా మేలు చేస్తుంది. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగటం వలన ఊపిరి పీల్చుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక నొప్పుల నుంచి ఉపశమనం పొందటానికి చాలా బాగా సహాయపడుతుంది. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, ఇలా అన్ని రకాల నొప్పులు తగ్గించడానికి ఈ ఆవాల పొడి బాగా సహాయపడుతుంది. ఆవాల పొడిని నీటిలో కలిపి పేస్ట్గా చేసి నొప్పులున్న ప్రదేశంలో రాసి ఒక 10 నిమిషాలు అయ్యాక కడిగేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ పొడిని నీటిలో కలిపి తీసుకున్న మంచి ప్రయోజనం కనబడుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిలో ఆక్సీకరణ ఒత్తిడి వలన కలిగే నష్టాలను తగ్గించి గ్లూకోజ్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇక మోనోఫాజ్ సమయంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. సీజన్ మారినప్పుడు గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, గొంతులో గరగర వంటి సమస్యలు కామన్గా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఆవాల పొడిలో కొంచెం తేనె, నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి తీసుకుంటే సరిపోతుంది. చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇక జుట్టు సమస్యలకు, చర్మ సమస్యలకు కూడా ఈ ఆవాల పొడి చాలా బాగా సహాయపడుతుంది. ఆవాల పొడి జుట్టుకు కండిషనింగ్గా సహాయపడుతుంది. వీటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణ, జుట్టుకు లోతుగా కండిషనింగ్ చేస్తాయి. విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలాగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. 1 స్పూన్ ఆవాల పొడిలో ఒక పచ్చసొన గుడ్డు వేసి 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి కొంచెం పంచదార వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆవాల పొడిలో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు ఎన్ని దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ఆవాల పొడిని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.